రైట్. అంటే మీ నియోజకవర్గం నుండి చాలామంది అక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారంటే వలస వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నట్టున్నారు. అంటే అంటే త్రినేత్ర గారు అంటే మా ప్రాంతం నుండి ఎక్కువగా అంటే వాళ్ళు మళ్ళీ వెళ్లకుండా మీరు ఇక్కడ అవకాశాలు కల్పించాలి. మరి అంటే ఏదైనా అభివృద్ధి కావాలి కదా మేడం. అంటే అక్కడ ఉన్న నా నియోజకవర్గం గురించి వాళ్ళ సొంత ఊరు గురించి కూడా ఆలోచిస్తున్నారంటే కాస్త వారు కూడా తోడ్పాటు ఉంటుందని అనుకుంటామన్నా. భవిష్యత్తులో కూడా నియోజకవర్గం అభివృద్ధికి వాళ్ళు ఖచ్చితంగా తోడ్పాటు అందిస్తారని కూడా కోరుతా ఉన్నా నేను. రైట్. నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారండి ఫ్లోరిడా నుండి నరేష్. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, ఆదినారాయణ గారితో మాట్లాడండి. హలో ఆదినారాయణ గారు. సార్, మీరు యాక్చువల్ గా స్టూడియోకి రావడం చాలా గ్రేట్ అండి. ఎమ్మెల్యే ఉండి మీరు మళ్ళీ చదువుకొని మీరు కూడా చాలా నిరుపేద నుంచి వచ్చి మీరు చాలా డౌన్ టు ఎర్త్ కూడా ఉండడం జరుగుతుందండి. మీరు ఇటువంటి ఒక కల్చర్ ని మీరు ఒకటి తీసుకురావాలండి. ఏది ఎమ్మెల్యేసీ లాగా వచ్చి మా ఎన్ఆర్ఐ వాళ్ళతోటి కానీ లేకపోతే అక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న ప్రజలతోటి డైరెక్ట్ గా మాట్లాడితే వాళ్ళు మాట్లాడారు. మా ఎన్ఆర్ఐలే కాదండి, చాలా వాళ్ళ సమస్యలు కూడా ఉన్నాయి అక్కడ కూడా. వాళ్ళతో కూడా మాట్లాడితే మీకు చాలా బాగుంటదండి ఫ్యూచర్ కూడా. అది మంచి కల్చర్. నా 2 క్వశ్చన్లు అండి. ఏంటనంటే మీరు వ్యాయామ ఉపాధ్యాయులు అని అన్నారండి. మా నాన్నగారు కూడా టీచరు, తెలుగు టీచరు. బట్ ఇది వచ్చి మనము ఇండియా లోపల ఏదన్నా ఉంది అని అంటే ఓన్లీ క్రికెటే ఉందండి. మన వాళ్ళకి హాకీ అప్పుడప్పుడు ఆడతారు కానీ ఏది ఉన్నా కానీ మనకు క్రికెటేనండి. పిల్లలకు ఇది వాళ్ళు కింద నుంచి పడుకొని ఆడటము, ఎగిరి ఆడటము, బాక్స్ క్రికెట్ అట, అదట ఇదట, దాంట్లో చాలా ఇన్నోవేషన్స్ చేస్తున్నారు. కింద పడుకొని ఎన్నెన్నో చేస్తున్నారు, విసిరేయడము అది ఇది. అది కాకుండా మీరు మీ కాన్స్టిట్యున్సీ నుంచి ఒకటి స్టార్ట్ చేసేది టెన్నిస్ కానీ బ్యాడ్మింటన్ కానీ అలాగా పిల్లలకి క్రికెట్ అనే కాకుండా ఒక ఇద్దరు విద్యార్థులు కూడా ఆడుకునేటట్టు ఇండోర్ కానీ వానబడ్డ కానీ చలిగా ఉన్నా కానీ ఇంట్లో ఆడుకునేటట్టు టెన్నిస్ కానీ కొంచెం డిఫరెంట్వి. కబడ్డీ అది కాకుండా ఓన్లీ ఇద్దరు ఆడుకునేవి స్టార్ట్ చేసినా కానీ కొంచెం బాగుంటదండి. అది మన ఇండియాలో ఎవరికి లేదండి. ఇక్కడ అమెరికాలో చాలా మంచి టెన్నిస్ గ్రౌండ్స్, బ్యాడ్మింటన్ గ్రౌండ్స్ ఉంటాయండి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇండియాలో ఇవేవి లేవు కదా మన విద్యార్థులకు, ఓన్లీ రిచ్ క్లాస్ వాళ్ళకి వీళ్ళకి అని. కొంచెం అదొకటి చూడండి సార్. ఇంకొకటి కూడా వచ్చి మన భారతదేశంలో పూట జరిగేది ఏంటి అని అంటే ముస్లింలతోటి ఇప్పుడు ఏం జరిగేది ఏం లేదండి. ప్రాణాలు పోవట్లేదు ముస్లింలతోటి అంటే అదేం లేదు. నెక్స్ట్ కరోనా అప్పుడు కూడా శ్రీరాముడు చెప్పలేదు, ఏ జ్యోతిష్యం చెప్పలేదు, ఉగాది పంచాంగం చెప్పలేదు, కరోనా ఎప్పుడైపోతుందని చెప్పలేదు. సో శ్రీరాముడు కూడా మనల్ని కాపాడలేదు. ఎందుకంటే అక్కడ వెంటిలేటర్ లేవు, అది లేవు, ఇది లేవు. బీజేపీ పట్టుకొచ్చి జై శ్రీరామ్ అని తర్వాత ముస్లింలు అనేసేసి అసలు మెయిన్ ప్రాబ్లం వచ్చేసేసి మనది లా అండ్ ఆర్డర్ అండి. దాదాపు 5 కోట్ల కేసులేమో పెండింగ్ లో ఉన్నాయి. అది కావాలి అని అంటే 100 సంవత్సరాలు పడతాయి అనుకుంటా. ఇది మీకు ఈ టాపిక్ మేబీ హై లెవెల్ అనుకుంటాను. బట్ మీరు కొంచెం మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తే ఈ కోర్టు లా అండ్ ఆర్డర్ ని కొంచెం సరిగా వేస్తే ప్రాణాలు ఎవరైతే రాజకీయ నాయకులు పలుకుబడి ఉండి కబ్జాలు చేసి కిడ్నాపులు చేసి చంపేస్తున్నారో అవన్నీ తగ్గుతాయండి. ఏదో ఒక్కసారి అక్కడ ఎవరు మన సైనికులేమో దేశ బార్డర్ లోపల అక్కడ వాళ్ళు చేస్తున్నారు కానీ ఇక్కడ అందరు గూండాలు, కబ్జాలు, అది ఇది, వాళ్ళ ప్రాణాలకు విలువ లేదు, వాళ్లకు విలువ లేదు. మన దగ్గర లా అండ్ ఆర్డర్ లేదు. ఇన్ని సంవత్సరాలు పెండింగ్ కేసులు ఎన్ని సంవత్సరాలు చేస్తామండి? శ్రీరామునికి కట్టించే బదులు పెద్ద కోట్లు కట్టిస్తే ఇంకా పోయే ప్రాణాలన్నా ఇప్పుడు మాది కూడా ఒకటి చేస్తున్నది 2 సంవత్సరాలు దాని అది. నరేష్, మీ పాయింట్స్ అర్థమయ్యాయి. సో ఆదినారాయణ గారు ఏం సమాధానం చెప్తారో చూద్దాం. థ్యాంక్ యూ నరేష్ గారు. మంచి ప్రశ్నలు అడిగారు. వాస్తవానికి నేను ఒక వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేసే టైంలో కూడా అంటే స్పోర్ట్సింగ్ మేజర్ గేమ్స్ కానీ మైనర్ గేమ్స్ కానీ వీటిలో ప్రాధాన్యత కబడ్డీ కానీ వాలీబాల్ కానీ ఖోఖో కానీ ఇవి ఎక్కువగా ఆడుతూ ఉండేవి. కానీ మేజర్ గేమ్స్ ఏదైతే మనం క్రికెట్ కానీ అదేవిధంగా ఆ టెన్నిస్ కానీ బాల్ టెన్నిస్ కానీ ఇవన్నీ కూడా ఆడటానికి కనీస వసతులు లేక ఉంటున్నాయి కూడా అలాగనే. కాబట్టి నా నియోజకవర్గంలోనే మొన్ననే రీసెంట్గా 5 ఎకరాలతో మినీ స్టేడియం పెట్టాలనే ఆలోచనతో నేను రూపకల్పన చేయడం జరిగింది. దానికి కూడా కావాల్సిన బడ్జెట్ కూడా ఆల్రెడీ రిలీజ్ అయింది. 3.5 కోట్ల రూపాయలు కూడా ఆ మినీ స్టేడియానికి శాంక్షన్ కావడం జరిగింది. త్వరలోనే అద్భుతంగా నా నియోజకవర్గంలో ఒక వ్యాయామ ఉపాధ్యాయుడిగా, రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయుడిగా నేను కూడా నా నియోజకవర్గంలో ఖచ్చితంగా కూడా మినీ స్టేడియం ఏర్పాటు చేయబోతున్నానని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. రైట్. ఓన్లీ స్పోర్ట్స్ అనగానే క్రికెట్కే ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు, క్రికెట్నే ఆడుతూ ఉన్నారు, మిగతా ఆటలను కూడా పరిచయం చేస్తే బాగుంటుంది అన్నది ఆయన అభిప్రాయం.
వాస్తవం. ఎందుకంటే నిద్ర గారు, క్రికెట్ అనేది ఇవి కాస్ట్లీ గేమ్. ఎందుకనంటే ఎక్కడో గ్రామాల నుండి వచ్చి ఆడాలంటే ఒక బ్యాట్ కొనాలన్నా, ఆ మెటీరియల్ ఒక కిట్ కొనాలంటే సుమారు 15,000 రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అంత ఖర్చు పెట్టి కొని ఆడేటటువంటి క్రీడాకారులు చాలామంది తక్కువగా ఉన్నారు, ఆర్థికంగా లేనటువంటి పరిస్థితులు. ఆడాలనే ఆలోచన, వాళ్ళకి ఆలోచన దృక్పథం ఉన్నా అంత కాస్ట్లీ గేమ్కి వెళ్ళడానికి, వెళ్ళి ఆడటానికి స్తోమత లేక వెనకబడిపోతూ ఉన్నారు. కానీ కాస్త ప్రభుత్వం కనుక కాస్త ప్రోత్సహిస్తే, అనేక ట్రైనింగ్ సెంటర్లు కానీ కోచింగ్ సెంటర్లు కనుక పెట్టి కనుక వాళ్ళని ప్రోత్సహించగలిగితే అద్భుతమైన క్రీడాకారులు గ్రామీణ ప్రాంతాల నుండి తయారు కాగలుగుతారు. రైట్. అలాగే లా అండ్ ఆర్డర్ గురించి అడిగారండి ఆయన. ఓకే, లా అండ్ ఆర్డర్ దాని మీద లా అండ్ ఆర్డర్ కొంచెం సెటరైట్ చేస్తారా అని అడిగారు. ఖచ్చితంగా ప్రభుత్వం మంచి ఆలోచనతో ఉంది. లా అండ్ ఆర్డర్ సిస్టమ్ను కూడా తెలంగాణలో మా ప్రభుత్వం, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఖచ్చితంగా కూడా లా అండ్ ఆర్డర్ సిస్టమ్ కూడా చాలా అదుపులో ఉందని కూడా చెప్తా ఉన్నాం. అద్భుతమైన పాలనలో ఇది ఒక భాగం కూడా చెప్తా ఉన్నాం. బట్ కాంగ్రెస్ అంటేనే కరెంటు కోతలు అన్న మాట వినిపిస్తోంది. సో సాక్షాత్ విద్యుత్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి మీటింగ్లోనే దాదాపు 20 నిమిషాలు వితౌట్ కరెంట్ ఆ మీటింగ్ కొనసాగింది. దీని మీద మీరేం చెప్తారు? ఏదో స్థానికంగా వాస్తవానికి ఏదో ట్రాన్స్ఫార్మర్ ఏదో మిస్ అయి ఉంటాం, కానీ ఆ స్థానికంగా జరిగినటువంటి చిన్న సమస్య వల్ల ఒకవేళ 20 నిమిషాలు రాకపోవచ్చేమో. కానీ ఈరోజు చూస్తే కరెంటు కోతలు చీకటని మాట్లాడుతూ ఉన్నారు. మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మరి ఈరోజు అద్భుతమైనటువంటి పథకాల్లో గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ లోపల ఉచిత కరెంట్ ఇచ్చేటటువంటి ప్రభుత్వం ఏదంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే. అద్భుతమైనటువంటి 24 గంటల కరెంటు ఉచిత కరెంట్ ఇచ్చేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. గతంలో కూడా ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి ఏదో అక్కడ స్థానికంగా జరిగినటువంటి చిన్న తప్పిదం ఏదన్నా ఆ సమస్య వల్ల ఉత్పన్నం ఉంటుంది తప్ప రైతులకి 24 గంటలు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేపట్టబోతా ఉంది. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే ఉచిత ప్రయాణం మహిళలకు బస్సుల్లో ఆగిపోతుంది అని చెప్తూ ఉన్నారండి. అంటే ఆపేద్దామని ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారా? అది ప్రశ్న వాస్తవం. ఎందుకనంటే ప్రభుత్వ పథకాలు ఇచ్చేటప్పుడు పార్టీ అభ్యర్థిని గెలిపిస్తేనే పథకాలు, అదేవిధంగా పథకాలు కొనసాగించాలంటే ఖచ్చితంగా మన ప్రభుత్వం ఉండాలన్న ఆలోచన తప్ప, అంతేగాని ఓడితేనే తీసేస్తామనేది ఒక ప్రధానాంశం కాదు. సో అది కంటిన్యూ అవుతుంది, అది కంటిన్యూషన్ అవుతుంది. ఏమీ ఆధారపడాల్సిన నిద్ర గారు. ఎందుకనంటే పథకాలు ఖచ్చితంగా కూడా అమలు చేసే బాధ్యత ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని కూడా తెలియజేస్తా ఉన్నా. ఓకే. సో ఖమ్మం ఎంపీ టికెట్ ఇంకా డిసైడ్ అవ్వలేదు. చాలామంది ప్రముఖులు అక్కడ ట్రై చేస్తూ ఉన్నారు. సో వాళ్ళందరినీ ఎట్లా సముదాయించే ప్లాన్లో ఉన్నారు రేవంత్? టికెట్ వ్యవహారంలో ఫైనల్ అయిన తర్వాత అందరూ కూడా ఐక్యతగానే పనిచేస్తారు. అభ్యర్థి ఎవరైనా టికెట్ వ్యవహారంలో నాకు ప్రతి వారు కోరుకుంటారు, నాకు ఇవ్వమని, లేకపోతే అడుగుతూ ఉంటారు. కానీ టికెట్ ఎవరికి సూచించినా, అధిష్టానం సూచిస్తే అందరూ కూడా కలిసికట్టుకు పనిచేయడానికి మాత్రానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఏ ప్రాతిపదికన ఇద్దామని ఫిక్స్ అయ్యారండి? లైక్ ఏ అంశాలని పరిగణలోకి తీసుకుంటున్నారు? అది కేంద్ర ప్రభుత్వం పార్టీ నిర్ణయం. వాళ్ళ నిర్ణయాలకు అనుగుణంగా, వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ఎవరినైతే సమర్థులైతే ఉంటారు వాళ్ళకి ఇవ్వడం వల్ల పార్టీ, అదేవిధంగా అక్కడ పార్టీ బలోపేతం అవుతుందని కనుక ఆలోచన ఉంటే ఖచ్చితంగా కూడా వారిని ఇస్తారు.